కుండపోత వానలకు ముంబైలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆర్థిక రాజధాని అతలాకుతలమవుతోంది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రోడ్లు చెరువులుగా మారిపోయాయి. రోడ్లపై కొన్ని గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో అక్కడి జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముంబై వర్షాల కారణంగా విజిబిలిటీ సరిగ్గా లేక చాలా విమానాలు దారి మళ్లించారు. స్పైస్ జెట్, విస్తారా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాంతోపాటు పలు రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయింది. పరిస్థితులు దారుణంగా ఉండటంతో 4 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఇక రైళ్లు, బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లోకి కూడా వరద నీరు చేరింది. కాసేపు రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. మరోవైపు రహదారులపై పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో నిన్నటి నుంచి వర్షం కురుస్తోంది. ములుంద్, దాని పరిసరాల్లో భారీ వర్షపాతం నమోదైంది. శివారులోని లోతట్టు ప్రాంతాలను కూడా వరదలు ముంచెత్తాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. స్పైస్ జెట్ మరియు విస్తారా కొన్ని విమానాలను దారి మళ్లించారు. ముంబై విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లే విమానం నెంబర్ UK 534 హైదరాబాద్కు తిరిగొచ్చింది. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లాల్సిన మరో విమానం UK 941 హైదరాబాద్కు మళ్లించారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయన్న హెచ్చరికలతో ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముంబైతో పాటు పొరుగు జిల్లాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి జిల్లాల్లో విపరీతమైన భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని IMD పేర్కొంది. ఉత్తర కొంకణ్ నుంచి దక్షిణ బంగ్లాదేశ్ వరకు, దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలలో తుపాను సర్క్యులేషన్ మీదుగా ఒక ద్రోణి నడుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముంబై, పాల్ఘర్, నందుర్బాల్, ధూలే, జల్గాం, షోలాపూర్, సతారా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.